2014 అయినా 19 అయినా జగన్ ఇమేజ్ని క్యాష్ చేసుకున్న వాళ్ళలో బాలినేని కూడా ఒకడు. కానీ బాలినేని ఏం చెప్పుకొచ్చాడు, మొత్తం నా వల్లనే 14లో కాస్త తగ్గడానికి కారణం సుబ్బారెడ్డే అని చెప్పుకొచ్చాడు. వాస్తవంగా గుంటూరుతో పోల్చుకుంటే, గుంటూరు కృష్ణతో పోల్చుకుంటే ఎక్కువే వచ్చినాయి అక్కడ ప్రకాశం జిల్లా. రాయలసీమ తర్వాత ఎక్కువ సీట్లు వచ్చినటువంటి ప్రకాశం జిల్లా. ప్రకాశంలో గట్టిగానే వచ్చింది, నెల్లూరు ప్రకాశంలో 14లో గట్టిగానే వచ్చింది. ఇప్పుడు కూడా ఎంత ఊపిలో కూడా 2 సీట్లు వచ్చినాయి అంటే గ్రేటే కదా. అదేంటి అక్కడ ఒకటి రెడ్డి కమ్యూనిటీ బలంగా ఉండటం, రెండోది వచ్చేటప్పటికి క్యాస్ట్ ఈక్వేషన్స్ లో ఎస్సీ ఎస్టీలు బలంగా జగన్ తోడు ఉండటం. ఇప్పుడు కూడా గెలిచింది కూడా రిజర్వ్డ్ స్థానాలే ఎర్రగొండపాలెం. కాబట్టి అక్కడ ఆ ఇది ఉంది, అవి జగన్ కి ఆటోమేటిక్ అసెట్. కానీ అదంతా తన వల్లనే అనేటటువంటిది తను చెప్పుకొచ్చాడు. జగన్ కూడా ఆ రూట్లోనే వదిలేశాడు. ఒకటేంటంటే మేనేజ్ చేస్తాడు. కానీ 2019 తర్వాతన అయాచితవరం ఏంటంటే భారీ సీట్లు వచ్చేటప్పటికి జగన్ వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టేసి ఈయనకిస్తే ఈయన పార్టీని మొత్తం ఇష్టారాజ్యంగా నడుపుకొచ్చాడు. ఎవరిని ముందుకు పోనీలే, ఎవరిని వెనక్కి పోనీలే, పని చేయనీలే. ఒక రకంగా చెప్పాలండి, ఏదన్నా మాట్లాడగానే వెంటనే అలిగేయటం, మళ్ళీ ఓ 4 రోజుల పాటు పత్రికల్లో రాయించడం. ఓ రకంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన ప్రతి నెగిటివ్ స్టోరీలో 80% పాత్ర